ఈ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తా ఉన్నది, ప్రైవేట్ ట్రావెల్. దీంట్లో దాదాపు 43 మెంబర్స్ వరకు ప్రయాణిస్తున్నారు అనేది తెలిసింది. దీంట్లో ఇప్పటికి 21 మంది వరకు వివిధ ఉన్నారు. 22 మెంబర్స్ వరకు దాదాపు దాంట్లో సజీవ దహనం కావడం జరిగింది. ఇది అదే ఈ ట్రావెల్ లెఫ్ట్కు ఓవర్టేక్ చేయడం వల్ల వేరే వెహికల్ రావడం వల్ల ఇది జరిగింది. అప్పుడే ఒక బైక్ రావడము, ఆ బైక్ కొట్టడం, బైక్ నుంచి కిందికి ఆ బైక్ బస్ కిందికి వెళ్ళిపోవడము, అది పెట్రోల్ నిప్పు రావడము, ఆ బస్సులో ఉన్నది కూడా ట్యాంకర్ పెట్రోల్ ఉంటుంది కాబట్టి అది డీజిల్ అంటుకోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. గతంలో ఒకసారి తెలంగాణలో జరిగింది, అంతకంటే ఇది పెద్ద సంఘటన. ఇంత పెద్ద సంఘటన జరగడం చాలా బాధాకరం. దీనికి కొద్దిసేపట్లో సీఎం గారు కూడా వచ్చేది కన్ఫామ్ అయిపోతూ ఉంది. సీఎం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది, తను కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది.